మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మంగళగిరి శాసనసభ్యుడు కావడం ఈ నియోజకవర్గం చేసుకున్న పూర్వజన్మ సుకృతం, అదృష్టం. ఈ మంగళగిరి నియోజకవర్గం ఈ 2 సంవత్సరాల్లో సాగిస్తున్న ప్రగతి ప్రయాణం స్ఫూర్తిదాయకమైనది, అందరికీ ఆదర్శమైనది. మరి ఇట్లాంటి మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు ఆదికవి మహర్షి వాల్మీకిని సందర్శించుకోవడం చాలా సంతోషదాయకమని నేను మనవి చేస్తూ ఉన్నాను. నియోజకవర్గాల పునర్విభజన త్వరలోనే సాకారం అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 263 అసెంబ్లీ స్థానాలు అవుతాయి. 175 నుంచి 263 స్థానాలు అంటే చాలా ఎక్కువ. దానికి తోడు మహిళా రిజర్వేషన్లు అమలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలామంది కొత్త వాళ్ళకి, ప్రతిభావంతులకి, అట్లాగే ప్రజాసేవ చేయాలనే తాపత్రయం ఉన్న ఎంతోమందికి అవకాశాలు అంది వస్తాయి. కాబట్టి ఒక కొత్త నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, దేశమే నవతరం, యువతరం నాయకత్వాన్ని భవిష్యత్తులో చూడబోతుంది. ఇది రాజకీయాల్లో ఆహ్వానించదగ్గ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం.